ఆ అమ్మాయికి సూర్యుడు అస్సలు అస్తమించినట్లు అనిపించింది. దాంతో ఆమె వంటగదిలోకి వెళ్లి పెరుగు, గుడ్లు, అన్నం మరియు కూరగాయలను కలిపి ఒక పాత్రలో పెట్టింది. కానీ ఆమె చేసిన ఆ పని ఆకలితో అలమటిస్తున్న ఒక పురాతన సైన్య జనరల్ మరియు అతని సైనికుల ప్రాణాలను కాపాడుతుందని ఆమె ఊహించలేదు. దేవుళ్ల ఆశీస్సుల కోసం ప్రార్థిస్తున్న ఆ జనరల్ అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఆ ఆహారాన్ని చూసి దేవుడిచ్చిన వరంగా భావించాడు. ఆ అన్నంలో ఎలాంటి నూకలు లేకపోవడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అంతటి మంచి ఆహారం అప్పట్లో ధనవంతులకు కూడా దొరికేది కాదు. కానీ ఆ తిండి కేవలం 3 రోజులకు మాత్రమే సరిపోతుంది. అందుకే అతను దేవుళ్ళని సహాయం కోరుతూ ఒక లేఖ రాశాడు. అదే సమయంలో ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుండగా ఆ లేఖ అకస్మాత్తుగా గాల్లో నుండి వచ్చి ఆమె ముందు పడింది. శత్రు సైన్యం తమను చుట్టుముట్టిందని, అన్నపానీయాలు లేక దేవుడి సహాయం కోసం ఎదురు చూస్తున్నామని అందులో ఉంది. ఆ వస్తువుకు ప్రాచీన కాలంతో సంబంధం ఉందని గ్రహించిన అమ్మాయి వారికి సహాయం చేయాలనుకుంది. కానీ ఆమె అకౌంట్ లో అంత డబ్బు లేదు. అప్పుడే ఆ లేఖతో పాటు వచ్చిన ఒక పురాతన ఖడ్గాన్ని ఆమె గమనించింది. ఆన్లైన్ నిపుణులు దాన్ని పరీక్షించి దాని విలువ $50 లక్షల అని చెప్పారు. దాంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె వెంటనే 50 టన్నుల బియ్యం, 50 టన్నుల పిండి, 30 టన్నుల వంట నూనెను ఆర్డర్ చేసింది. ఆ ఆహారం అంతా క్షణాల్లో ఆ పురాతన సైనిక శిబిరానికి చేరుకుంది. కానీ అదే రాత్రి ఒక హంతకుడు వచ్చి జనరల్ ని చంపడానికి ప్రయత్నించాడు. శత్రువులు వారిపై బాణాలతో దాడి చేశారు. ఆ అమ్మాయి ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని జనరల్ ని కాపాడటం కోసం ఆలస్యం చేయకుండా ఒక ఆధునిక అధునాతన ఆయుధాన్ని తీసుకుని అతని వైపు పరిగెత్తింది. ఆ అమ్మాయికి